జెమినీ టీవీలో మధ్యాహ్నం 2 గంటలకి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న సీరియల్ స్నేహం కోసం సీరియల్ తమిళ ధారావాహికైన ప్రియమాన తోలికి రీమేక్ గా సీరియల్ ని తీసుకొచ్చారు. మొదట నీ స్నేహం అనే పేరుతో తమిళ వర్షన్ ని అనువాదం చేసి కొంతకాలం టెలికాస్ట్ చేశారు. అయితే మళ్ళీ ఈ సీరియల్ రీమేక్ వర్షన్ తో స్నేహం కోసం పేరిట గత సంవత్సరం స్టార్ట్ అయింది. అక్టోబర్ 14, 2024న ఈ సీరియల్ ని దసరా కానుకగా ప్రారంభించారు. 258వ ఎపిసోడ్ తో ఈ సీరియల్ ప్రేక్షకులకి గుడ్ బై చెప్పింది. ఆగస్టు 9, 2025న స్నేహం కోసం సీరియల్ ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. పిక్సెల్ పిక్చర్స్ బ్యానర్ పైన ప్రశాంతి మలిశెట్టి ఈ సీరియల్ ను నిర్మించారు. పవిత్ర పాత్రలో సోనియా సురేష్, సంజన పాత్రలో ప్రగతి, ఆది పాత్రలో సిద్ధార్థ్ వర్మ, అరవింద్ పాత్రలో తేజ గౌడ ఇలా ఎంతో మంది ఈ సీరియల్లో ప్రేక్షకులని అలరించారు. ఇంకా నటుడు అజయ్, సీత, కృష్ణతేజ, భార్గవి, ప్రవళిక, విజయ్, యార్లగడ్డ శైలజ, మల్లాది రాఘవ, చందన, అభిరామ్, మొబిన్, అంజలి ఇలా ఎంతో మంది ఈ సీరియల్లో నటించారు. ఇంకా ప్రియాంక జైన్ కూడా ఈ సీరియల్లో పోలీస్ ఆఫీసర్ గా స్పెషల్ అపీరియన్స్ లో నటించారు. స్నేహం కోసం సీరియల్ జెమినీ టీవీలో చాలా త్వరగా ఎండ్ చేశారు. 1 సంవత్సరం కూడా పూర్తి కాకుండానే ఈ సీరియల్ కు శుభం కార్డు వేశారు. తమిళ్లో ఈ ధారావాహిక చాలా ఎపిసోడ్సే ఉంది. అయితే తెలుగులో ఈ సీరియల్ ని గబగబా చుట్టేసి ఎండ్ చేయడం జరిగింది. 258 ఎపిసోడ్స్ గా ఈ సీరియల్ ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి ఈ ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. స్నేహం కోసం సీరియల్ త్వరగా ఎండ్ కావడం మీకెలా అనిపిస్తోంది? మీలో ఎంతమంది ఈ సీరియల్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యారు? ఈ సీరియల్ పై మీ అభిప్రాయాన్ని అలాగే ఈ సీరియల్ తో మీకున్న అనుభూతుల్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.